త్రిపుర రఘురామకృష్ణరాజు ఆయన ఒక ప్రతిపక్షం, ఆయన ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాడిని దానికి అనుగుణంగా ఆయన ఒక పోరాటమే చేశారు. గత కొన్నేళ్లుగా ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ మాత్రం ఆయనకి హ్యాండ్ ఇచ్చేసింది. నరసాపురం నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు బీజేపీ తరఫు నుంచి, కానీ అవకాశం అయితే ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనకు న్యాయం చేయాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తర్జన భర్జన జరుగుతుంది. రఘురామకృష్ణరాజుకి ఎక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించినప్పటికీ కూడా ఏలూరు కానీ లేదా విజయనగరం కానీ ఈ 2 లోక్సభ స్థానాల నుంచి రఘురామకృష్ణరాజుని నిలిపితే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతుంది తెలుగుదేశం పార్టీ. వాస్తవంగా ఏలూరు నుంచి ఇప్పటికే పుట్ట మహేష్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇతను బీసీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి బంధువు. ఇప్పటికే యనమల రామకృష్ణుడు ఇంట్లో ఆయన బంధువులకి దాదాపు 4 తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది, అటు అసెంబ్లీలో కానీ ఇటు లోక్సభలో కానీ. అందుకే ఇప్పుడు పుట్ట మహేష్ని బదులుగా ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి అక్కడి నుంచి అవకాశం కల్పిస్తే ఏలూరు నుంచి ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. ఆ విధమైనటువంటి ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు కూడా అంతర్గతంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం విజయనగరం ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. సో విజయనగరం నుంచి రఘురామకృష్ణరాజుని అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మరొక చర్చ కూడా జరుగుతుంది. అక్కడ సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు అశోక్ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి. సో ఆయన్ని కాదని రఘురామకృష్ణరాజుకి విజయనగరం ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు అశోక్ గజపతిరాజుకి వాళ్ళ కుమార్తెకు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనేటువంటి ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు రఘురామకృష్ణరాజుని విజయనగరం నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం అయితే లభిస్తుంది. పైగా అశోక్ గజపతిరాజు కూడా కన్విన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేకపోలేదు ఆ మేరకు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఏలూరు నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా, లేదా విజయనగరం నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా అనే దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పిలిచి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు కూడా చాలా క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు తోటే నా ప్రయాణం రాజకీయంగా అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో వాస్తవంగా బీజేపీ నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇవ్వదు అని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ చివరి నిమిషంలో ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ట్విస్ట్ వెనుక ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కోణం అయితే ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతి డెసిషన్ వెనుక ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామం అయితే ఉంటుంది అనేది గత 2014 నుంచి మనం చూడొచ్చు కూడా. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు అనేటువంటి ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే కనుక ఇప్పటికే 6 ఎంపీలు తీసుకున్నారు కూటమిలో బీజేపీ పార్టీ, అలాగే 10 ఎమ్మెల్యే స్థానాలను కూడా తీసుకున్నారు. 6 ఎంపీ స్థానాల్లో రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పిస్తే అప్పుడు బీజేపీ ఒకటి నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావన కూడా వచ్చి ఉండొచ్చు. ఎలాగూ రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి ఆలోచన బీజేపీలో ఉండి ఉండవచ్చు. బహుశా అందుకే 6 స్థానాలను బీజేపీ తీసుకొని రఘురామకృష్ణరాజుని ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు అకామిడేట్ చేస్తారనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం బీజేపీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్ట్లు కొంతమంది కొన్ని లేఖలు రాయడం ద్వారా, కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా నర్సాపురం నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు కాకుండా అడ్డుకున్నారు అనేటువంటి ఒక ఆరోపణ అయితే ఆయన చేస్తూ ఉన్నారు. గతంలోనే విష్ణువర్ధన్ రెడ్డి మీద, అలాగే సోము వీర్రాజు మీద ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అంత స్టేచర్ ఉందా, రఘురామకృష్ణరాజుకి టికెట్ రాకుండా ఆపేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పారు, అందుకే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వలేదు నర్సాపురం నుంచి అనేటువంటి ఒక కోణం కూడా వినిపిస్తుంది. సో రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, లేదా బీజేపీ నుంచి కానీ పోటీ చేయడం అనేది ఖాయం అని చెప్పి ఆయన తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ జెండా సభలో ఆయన
అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏదో ఒక పార్టీ తరఫు నుంచి నరసాపురం నుంచే నేను పోటీ చేస్తాను, లక్షల మెజారిటీతో గెలుస్తాననే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అంత కాన్ఫిడెన్స్ రఘురామకృష్ణరాజుకి ఉంది. కానీ బీజేపీ మాత్రం ఆయన కాదని వర్మకి నరసాపురం నుంచి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ అకామిడేట్ చేస్తుంది రఘురామకృష్ణరాజుని అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జనసేన నుంచి ఏమైనా పోటీ చేసిన అవకాశం ఉందా రఘురామకృష్ణరాజు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. ఎందుకంటే మచిలీపట్నం నుంచి బాలశౌరిని అసెంబ్లీకి చేయించాలి అవనిగడ్డ నుంచి అని చెప్పి ఒక ఆలోచన కూడా ఇప్పుడు జనసేన పార్టీ చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక పట్టి చూస్తే ఒకవేళ రఘురామకృష్ణరాజుని మచిలీపట్నం నుంచి పోటీ చేయిస్తారా లోక్సభకి అనేది కూడా వినిపిస్తుంది. అలాంటప్పుడు మచిలీపట్నం బదులుగా జనసేనకి ఇంకొక లోక్సభ స్థానాన్ని ఇవ్వాల్సి వస్తుంది, అకామిడేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి లోక్సభ స్థానాలు ఏమైనా ఉన్నాయి అని అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒంగోలు ఉంది, అలాగే విజయనగరం ఉంది. ఇవి కనిపిస్తున్నాయి ప్రకటించినటువంటి లోక్సభ స్థానాలు చాలా క్లియర్గా. సో కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ స్థానాన్ని జనసేనకి ఏమైనా ఇస్తుందా? ఒకవేళ మచిలీపట్నం నుంచి కనుక రఘురామకృష్ణరాజుని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేపిస్తే, లేదా జనసేన నుంచి మచిలీపట్నం నుంచి కనుక పోటీ చేపిస్తే రఘురామకృష్ణరాజుని, అప్పుడు ఒంగోలు నుంచి జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న మార్పులు కూటమిలో జరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ అయితే ఫిక్స్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా సర్వేలు చేయించుకుంటున్నారు బీజేపీ కూడా. చివరి నిమిషంలో రఘురామకృష్ణరాజుకి మళ్ళా నర్సాపురం ఇచ్చిన ఆశ్చర్యపోవసం లేదు అనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ టైం ఉంది. ఈ లోపుగా అనేకమైనటువంటి సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. అన్ని పార్టీలు కూడా సర్వేలు చేయించుకుంటున్నాయి. ఈ సర్వేల్లో వెనకబడినటువంటి వాళ్ళని మళ్ళా మార్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది కూటమిలో ఉండేటువంటి అధినేతలు చెప్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తాజాగా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇంకొక 25 రోజులు ఉన్నాయి, ఈ 25 రోజులు మీరు గట్టిగా పనిచేయాలి, అప్పుడు గ్రాఫ్ బాగుంటేనే, లేదంటే చివరి నిమిషంలో నా నిర్ణయం నేను తీసుకోగలనని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి సున్నితంగా మందలించడం కూడా జరిగింది విజయవాడలో జరిగినటువంటి వర్క్షాప్ సందర్భంగా. ఇలాంటి పందానే అటు బీజేపీ కానీ జనసేన కానీ అనుసరించేటువంటి అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి పందాలనే వెళ్తూ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ కనుక నర్సాపురంలో గ్రాఫ్లో వెనకబడి ఉంటే మళ్ళీ నర్సాపురాన్ని బీజేపీ ఇప్పుడు కృష్ణరాజుకి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో అని చెప్పి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకి అయితే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి విజయనగరం అలాగే ఏలూరు ఈ రెండు కూడా ఉన్నాయి. ఆయనకి ఖచ్చితంగా నర్సాపురం కంటే కూడా విజయనగరం అలాగే ఏలూరు రెండిట్లో కూడా మెజారిటీలు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా పోటీ చేస్తాను ఈ ఎన్నికల్లో అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. కాబట్టి సో విజయనగరం నుంచి పోటీ చేపిస్తారా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రఘురామకృష్ణరాజుని అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏలూరు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాల్సి వస్తే ఏలూరుని ఒకవేళ పుట్టా మహేష్కి నచ్చజెప్పి ఆయన బదులు రఘురామకృష్ణరాజుని పోటీ చేయించే అవకాశం ఉందా అనేది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మచిలీపట్నం నుంచి బాలశౌరిని మార్చాలి అనేటువంటి ఆలోచనతో జనసేన ఉంది. కాబట్టి ఆయన్ని అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే అప్పుడు జనసేన నుంచి రఘురామకృష్ణరాజుని మచిలీపట్నం నుంచి పోటీ చేయించడమా, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచే మచిలీపట్నం నుంచి పోటీ చేయించడమా అనేది ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ కనుక జనసేన నుంచి పోటీ చేపిస్తే కనుక రఘురామకృష్ణరాజుని ఎలాంటి మార్పులు ఉండవు. ఎందుకంటే కాకినాడలో ఆల్రెడీ అక్కడ ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారనేది అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఒకవేళ కాకినాడ కావాలన్నా కానీ రఘురామకృష్ణరాజుకి పవన్ కళ్యాణ్ ఇచ్చేలా ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు అయితే ఉండే అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు కోసం. అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. ఎలాంటి నిర్ణయం రాబోతుంది, ఎలాంటి నిర్ణయం రఘురామకృష్ణరాజు విషయంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. సో ఆయన చేసినటువంటి పోరాటం అయితే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేనిది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలని ఎదుర్కొన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే మొదటి వరుసలో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు ఉంటారు. రచ్చబండ కార్యక్రమం ఏదైతే వదిలిపెట్టి
రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయారో ఆ తర్వాత అదే రచ్చబండ కార్యక్రమాన్ని రఘురామకృష్ణరాజు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆ రచ్చబండ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజా వ్యతిరేక పాలన మీద ఒక యుద్ధమే చేశారు ఆయన. సో అందుకే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వలేదు బీజేపీ అంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆలోచింప చేసేలాగా కనిపిస్తూ ఉంది ఇది. సో రఘురామకృష్ణరాజుకి సీటు రాలేదు అని అంటే బహుశా అది అమరావతి రైతులు లేదంటే అమరావతి ప్రజలు కూడా ఆలోచించాలి. సో ఆయన చేసినటువంటి పోరాటం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేనిది. ఆయన ఒక శక్తిగా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని రఘురామకృష్ణరాజుకి అటు పవన్ ఇటు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారు అనేది చూడాలి. మీరు కూడా ఏ విధంగా రఘురామకృష్ణరాజుని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.